విజయార్య క్షత్రియ గారు నమస్కారం అండి. అంటే లోక్సభలో మీకు సంఖ్యాబలం లేకపోయినా ఒకవేళ మీ పార్టీ ఒకవేళ మద్దతు ఇవ్వాలనుకుంటే ఏ పార్టీకి ఇస్తుంది అనుకోవచ్చు? అంటే పోటీ అనేది ఎన్నికల వరకే. పెద్దలు పరిశీలకులు చెప్పినట్లుగా పోటీ అనేది ఎన్నికల వరకే. పోటీ తర్వాత అందరూ కూడా ప్రజల సంక్షేమం కోరి ఆ చట్టాలకు అనుగుణంగా ప్రజలకు అనుకూలంగా చట్టాలను తయారు చేసి మరి వాటిని అమలు చేసే బాధ్యత ప్రతి ఎంపీ ప్రతి పార్టీ మీద ఉంటుంది కాబట్టి మాకు సరే ఈసారి మొదటిసారిగా మాకు అవకాశం దొరకలేదు లోక్సభ ఎన్నికలలో. మాకు రాజ్యసభలో మరి సభ్యులు ఉన్నారు. అయితే ఉన్నా లేకపోయినా ఒక పార్టీగా అలాగే ఒక పౌరులుగా ఈ సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ డిబేట్కు పిలిచినటువంటి జే న్యూస్ యాజమాన్యానికి, మీకు అలాగే జే న్యూస్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, అయితే మొట్టమొదటిగా ఇలాంటి సందర్భం మనకు 1952లో జరిగింది. ఆ సందర్భం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ సందర్భమే. ఏంది అని అంటే ఆనాడు కూడా మాకు అపోజిషన్లో ఉన్న వాళ్లకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి, తర్వాత మీరు స్పీకర్ తీసుకోండి అని చెప్తే నెహ్రూ గారు ఒప్పుకోలేదు. నెహ్రూ గారు ఒప్పుకోక మరి ఆనాడు మొట్టమొదటి మరి లోక్సభలో 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత గణేష్ వాసుదేవన్ మావాల్కర్ అనే అతన్ని ఎంపీని మరి పోటీగా నిలబెట్టడం జరిగింది. మరి వర్సెస్ శంకర శాంతారావు మోరే అనే ఎంపీ గారితోటి మరి ఇద్దరికి ఎన్నికలు జరిగాయి. మరి ఆ శంకర్ శాంతారావు మోరే గారిని ప్రపోజ్ చేసినటువంటి సిపిఐ అలాగే ఆర్ఎస్పి అండ్ ఇంకా తదితర అంటే మన ఇప్పుడు ఎవరైతే స్పీకర్గా పోటీ చేస్తున్నారో కె సురేష్ గారు, ఆయన ఉన్నటువంటి పార్లమెంటు స్థానం నుండే గత కాలంలో మరి ఈ యూనియనిస్ట్ ఎన్ఎస్ నాయర్ అనే అతను కూడా ఆసారి ఎంపీగా ఉన్నారు. తను కూడా మరి ఆ దినం అపోజిషన్కు సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి పెద్దలందరూ కూడా పెడితే ఓట్లు మరి ఆనాడు 394 ఓట్లు మరి కాంగ్రెస్ పక్షాన పడ్డాయి. తర్వాత అపోజిషన్కు 55 ఓట్లతో ఆ ఎన్నిక జరిగింది. అది మొదటిది. ఆ సందర్భమే ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు దెన్ మరి 1967లో మరి ఇద్దరు తెలుగు పెద్ద నాయకులు నీలం సంజీవ్ రెడ్డి గారు అలాగే తెన్నేటి విశ్వనాథం గారికి మధ్యలో స్పీకర్ పదవి కోసము మరి పోటీ జరిగింది. మరి అపోజిషన్ ఆనాడు కూడా సిపిఐ సిపిఎం వీళ్ళందరూ తెన్నేటి విశ్వనాథం గారిని ఆయన ఇండిపెండెంట్ ఎంపీగా ఉండరు. ఆ సందర్భంలో మరి సంజీవ్ రెడ్డి గారిని మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నిలబెట్టింది. అందులో భాగంగా ఆయనకు 278 ఓట్లు రాగా మరి తెన్నేటి విశ్వనాథం గారు కూడా తక్కువ కాకుండా 207 ఓట్లు వచ్చాయి. ఇద్దరి తెలుగు నాయకుల మధ్యలో పోటాపోటీ నడిచింది. ఆ సందర్భంగా మరి ఆనాడు మరి నీలం సంజీవ్ రెడ్డి గారు స్పీకర్ అయ్యారు. నెక్స్ట్ 1976 మూడవ సందర్భంలో మరి బిఆర్ భగత్ అనే ఎంపీ గారిని మరి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ తరఫున నిలబెట్టడం జరిగింది. జగన్నాథరావు జోషి గారిని మరి తక్కిన అపోజిషన్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అండ్ సిపిఐ సిపిఎం వీళ్ళందరూ నిలబెట్టడం జరిగింది. అప్పుడు 344 ఓట్లతో బిఆర్ భగత్ గారు గెలిచారు. మరి తక్కిన పిఎం మెహతా గారు తర్వాత వీళ్ళందరూ మరి డిఎన్ సింగ్ గారు ప్రతిపాదించినటువంటి జగన్నాథరావు గారికి మరి 58 ఓట్లు రావడం జరిగింది. ఈ 3 సందర్భాలు తప్పిస్తే గత దాదాపు 50 సంవత్సరాల నుండి ఇప్పుడు మళ్ళీ ఈ 2024లో స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. అయితే ఒక్కటి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే ప్రజలకు మనం ఎవరమైనా కూడా ప్రజల మేలు కోరి, అది ప్రజల మేలు అనంటే ప్రజలలో మనం కూడా పౌరులం కాబట్టి మనకు మనమే మరి ప్రజాస్వామ్యం నడుపుకుంటున్నాం, మన కోసమే నడుపుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశవాద రాజకీయాలు అనేటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకే ఒకరినొకరు అనుకోవాలి.
ఎన్నికల వరకే ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకోవాలి. కానీ మరి అది దాన్ని సాగదీతగా మరి 5 ఏళ్ల వరకు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఒక పార్టీని ఒకరు తిట్టుకోవడం, సమయాన్ని వృధా చేయడం తప్పిస్తే ఇంకా ఏం జరగట్లేదు వాస్తవంగా. సో ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే లేవనెత్తిందో మరి దళితులు అనే ఏకైక ఉద్దేశంతో బీజేపీలో ఉన్నటువంటి మరి తివారీ గారిని కావచ్చు, అలాగే ఇప్పుడు సురేష్ గారిని కావచ్చు, అలాగే మరి ఇంకా ఏది రమేష్ చందప్ప, ఈ ముగ్గురు సీనియర్ మోస్ట్ ఎంపీలు, వీళ్ళట్లో ఎవరినైనా చేయొచ్చు కదా అనే క్వశ్చన్ను రైజ్ చేయడం జరిగింది. అయితే ఈ ముసలి కన్నీరు కాల్చే కాంగ్రెసు మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే మనము అన్నిటినీ గమనించాలి. ఆనాడు మరి భారత రాజ్యాంగ నిర్మాత నవభారత ప్రదాతలు ఇద్దరున్నారు. ఎవరెవరు? మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వీళ్ళిద్దరిని నానా తిప్పలు పెట్టినటువంటి కాంగ్రెస్ ఈరోజు సన్నాయ నొక్కులు నొక్కుతా ఉంటే అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి ఏ విధంగా అవమానం చేసిందనేది సమాజానికి, భారతదేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారత ప్రధానిగా కానివ్వకుండా 12 మంది సభ్యులు ఆయనకు ఓటేసినా కూడా మరి ఆనోడు నెహ్రూ గారు మరి నెపోటిజం తోటి మరి ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు. ఇలాంటి ఉద్దండులను అంటే అలాంటి మరి నవభారత నిర్మాతలను కూడా ప్రధానమంత్రి కాని అని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అట్లనే మళ్ళీ ఈ కోణంలో తీసుకుంటే బాబు జగ్జీవన్ రామ్ గారిని కూడా ప్రధానమంత్రి కాని అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి దళిత పదాన్ని ఎత్తుకోవడం ఎంతవరకు సమంజసం అనేది కూడా నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా. అట్లనే మరి ఇంకో సందర్భం ఏంటంటే నిన్నగాక మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలలో మరి తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో ఉన్నటువంటి మరి దామోదరం రాజనరసింహ మరి ఉప ముఖ్యమంత్రిగా ఉండే మరి ఆయన ఏది మరి నేటి ముఖ్యమంత్రికి అర్హుడు. మరి ఆయన గురించి మాట్లాడలే, అట్లనే బట్టి విక్రమార్క గురించి మాట్లాడలే. అంటే ఈ సందర్భం ఏంటంటే వాళ్ళ అవసరానుకూలంగా దళితుల గురించి మాట్లాడటమే తప్పిస్తే దళితుల గురించి చేసింది ఏం లేదు. వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో రకంగా నెట్టుకొస్తున్నారే తప్పిస్తే నిజమైన ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనేది ఒక అంశం అయితే, రెండవది మరి అహంకారపూరితమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా మరి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలోనే ఒక బీజేపీ నాయకుడు దళితుడు ఉన్నప్పుడు ఆయన పెట్టడంలో తప్పు లేదు కదా. ఆయన సీనియర్ మోస్ట్ మరి ఎంపీగా ఉన్నారు. అట్లనే మరి ఏదో మరి ఓట్ల కోసం అని చెప్పో లేకపోతే సమాజం బాధ పట్టలేకనో మరి యూనియన్ల బాధ పట్టలేకనో కుల సంఘాల మత సంఘాల బాధ పట్టలేకనో మరి ఒక ఎస్టీను రాష్ట్రపతిగా పెట్టడం, అలాగే మరి మొదటి ఎప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని అలాగే ఒక ఎస్సీని పెట్టడం, మరి ఇప్పుడున్న ముర్ము గారిని మరి ఎస్టీని పెట్టడం చేసిరే తప్పిస్తే వాళ్ళకి నిజమైన స్వాతంత్రం అనేది మరి రాజకీయంగా లేదు అనే విషయాన్ని కూడా మొత్తం సమాజం గమనిస్తూ ఉన్నది. అంటే ఈ అవకాశవాద రాజకీయాలు, అహంకారపూరితమైనటువంటి రాజకీయాలు మరి విశ్లేషకులు గారు చెప్పినట్టుగా వాస్తవంగా సమాజాన్ని నీరుగారుస్తే తప్పిస్తే మరి అధికారం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే పద్ధతి ఉంటుంది. ఆ అమలు చేసే పద్ధతిలో ప్రతి పార్టీ కూడా నిర్వీర్యం అవుతా ఉన్నది. కాబట్టి చట్టాలను ఉన్నది ఉన్నట్టుగా ఎన్నికల వరకే మరీ చెప్పడం ఏంటంటే ఎన్నికల వరకే మరి పార్టీలను ఒకరినొకరు అనుకోవాలి, వ్యక్తులుగా ఒకరినొకరు అనుకోవాలి తప్పిస్తే ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాలు సమయాన్ని వృధా చేయకుండా మరి ప్రతి సెషన్లో మరి ప్రజలకు సంబంధించిన సంక్షేమాల గురించి మరి అలాగే వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడి చట్టాలను తయారు చేసి మరి రాజ్యాంగానికి అనుకూలంగా మరి ప్రభుత్వాలను పరిపాలన నడిపించాల్సిన అవసరం ప్రతి పార్టీ మీద, ఎన్నికైనటువంటి ప్రతి పార్టీ మీద ఉందనే విషయాన్ని గమనించాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. రైట్ విజయార్య గారు, ఏపీలో మనం చూసుకున్నట్లయితే జగన్ గారు ఇక్కడ ఆల్మోస్ట్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే ఏ పార్టీకి ఇస్తారు? మేము మద్దతు ఇవ్వాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి కాబట్టి ఖచ్చితంగా అపోజిషన్ అడిగినప్పుడు ఒక పెద్దన్నగా ముందున్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాల్సిందే. సో యాజ్ ఏ ఇండివిజువల్గా పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు కాబట్టి ఆయన మాట నేను చెప్పలేను. ఈసారి ఉంటే మాత్రం వాస్తవంగా తెలుగు రాష్ట్రాల దబ్దబా పార్లమెంట్లో ఉండేది.
దురదృష్టవశాత్తు మరి ప్రజలు ఎందుకోసమో కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రజల గొంతుగా ప్రజలు కూసుకున్నంత పని ఈరోజు తెలంగాణ ఎంపీలు లేకపోవడం దురదృష్టకరం పార్లమెంట్లో. మరి ఒకవేళ 16 అక్కడ తెలుగుదేశంకి వచ్చినాయి, ఇక్కడ కూడా 16 టీఆర్ఎస్కి వచ్చి ఉంటే కథ వేరే రకంగా ఉండేది. కానీ ప్రజలు తమంతలా తామే మరి ఎందుకు అలా చేశారు అనేది వచ్చే భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది. మేము చాలా దృఢంగా ఉన్నాము. రేపు పొద్దుగాల ముందుకు పోయే క్రమంలో అయితే ఈడ మనము చర్చించాల్సిన అంశాలు 2-3 ఉన్నాయి. భారత చట్టసభలలో అంటే ఇప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ లేదు రాష్ట్రాల శాసనసభలు కానీ లేదు శాసన మండలి కానీ అందులో అంటే మరి ప్రజాస్వామ్య గర్వగుడులైనటువంటి ఈ చట్టసభలలో నందులు ఉండే స్థానంలో పందులు పోతున్నాయనేది వాస్తవం. అది ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే మరి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత మరి రాజకీయాల్లోకి డబ్బును చొప్పించిన తర్వాత ఈరోజు ప్రజలకు అంటే మన కుటుంబ సభ్యులకు మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తే గదే అలవర్చుకున్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు ఏమి నేర్పింది అంటే డబ్బు నేర్పింది, ఓటుకు నోటు, తర్వాత మందు నేర్పింది. అంటే మరి ఈ విధంగాటువంటి ఓట్ల వ్యభిచారాన్ని ప్రజలకు నేర్పించింది మరి 100 పైచిలుకు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్న వచ్చిన తర్వాత ఏమైనా మేలు జరుగుతుందేమో అని అంటే కూడా ఈరోజు సాంప్రదాయాలన్నిటికీ తిలోదకాలిచ్చి భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేస్తున్నదంటే ఈరోజు ఓటుకు నోటు మొదలైపోయింది, అలాగే మరి మందు కూడా మొదలైపోయిన తర్వాత మరి ఇంకెవరిని ప్రజలు నమ్ముకోవాల్సిన ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకోసము మనము విద్యావంతులుగా అంటే ప్రజాస్వామ్యం మనగరాలి అనంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రజాస్వామ్యవాదులు అనేటువంటి మరి నిజమైన ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటులో ఉంటే వాళ్ళకు వ్యక్తిగతంగా శిష్టాచారంలో ఉంటారు కాబట్టి ప్రజలను మార్చగలుగుతారు. అలాగా మనము గురువింజ కిందలాగా ఎవరి తప్పులను వాళ్ళమే కింద పెట్టుకొని మనమే మారంది అంటే పార్టీలమే మారంది ప్రజలు మారాలి అనుకోవడం చాలా శుద్ధ తప్పు. కాబట్టి ఈరోజు భారత పార్లమెంట్లో నిజంగా ఈసారి 400 పార్ అని చెప్పి ఏది ఎన్డీఏ అలయన్స్తో పాటు 400 పార్ మేము పార్లమెంట్లో వస్తామని చెప్పి అలాగే 370 స్వతహాగా బీజేపీ మేము తెచ్చుకుంటామని చెప్పి ఉత్సాహంతో మరి మోదీ గారు ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. కానీ తీరా చూస్తే 240 దాటకపోయాయి మోదీ గారికి. అలాగే కాంగ్రెస్ కూడా 300+ అని చెప్పేసి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు 99 దగ్గర ఆగిపోయాయి. అంటే ఇక్కడ మనం ఆలోచన ఏం చేయాలంటే ఎన్డీఏ కూటమి అని అనకుండా ఈరోజు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనగలిగితే ఈరోజు మనం ఆ లెక్క తీసుకుంటే 240 మొన్న ఒక ఇండిపెండెంట్ కలిసారు కాంగ్రెస్ పార్టీలో అది 100కి అయింది. అంటే 240 మరి 100 కలిపితే 340 రెండు పార్టీలకు పోతే తక్కిన 205 మొత్తం 545లో 205 సీట్లు 203 సీట్లు ఈరోజు ప్రాంతీయ పార్టీలకు ఉన్నాయి. అంటే ఈరోజు ప్రాంతీయ పార్టీల కన్నా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాల్సిన అవసరము మరి భారత పార్లమెంటుకు ఉన్నది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ కూడా ఉంది. ఇరువురు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే మరి రెండు కుటుంబాలలో ఒక కూటమి అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు రెండవ కూటమి ఖచ్చితంగా మరి డిప్యూటీ స్పీకర్ ఇస్తే వచ్చే తప్పేం లేదు. బట్ సాంప్రదాయం అడుగుతున్నప్పుడు ఇవ్వనప్పుడు పోటీ వస్తుంది. మరి అట్లనే 52లో పోటీ వచ్చింది, మరి 67లో పోటీ వచ్చింది, దాని తర్వాత మరి 1976లో కూడా పోటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అనివార్యమేమో పోటీ అన్నప్పుడు ఒకవేళ విశ్లేషకులు అన్నట్టు ఒకవేళ మరి కాంగ్రెస్ తప్పించుకుంటే మాత్రమే అది పోటీ ఉండదు. లేని పక్షంలో ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఎవరు గెలుస్తారనేది మనం చూడొచ్చు. కానీ మరి గెలిచిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత చేయాల్సిన పనులు చాలా అత్యంత ముఖ్యమైన పనులు ఈ 18వ పార్లమెంటు సభ్యులందరికీ కూడా ఉన్నది. మొట్టమొదటి భారతదేశంలో
ఏదైనా సమస్య ఉన్నది అని అంటే మరి బీసీల సమస్య అనేది మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఈసారి మరి బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ గారు కూడా లేరు కాబట్టి మరి మేము ఈ టీవీ ద్వారా ఆ ఎంపీలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మరి బీసీల సమస్యను తీర్చాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఎంపీ మీద ఉన్నది. మరి బీసీల కులగణన భారతదేశ వ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉంది సెన్సెస్ లో. అలాగే మరి ఆయా కులాల్లో ఉన్నటువంటి బీసీ కుల జనాభా కూడా లెక్క తేల్చిన తర్వాత చట్టసభలలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తే తప్పిస్తే ఈ 18వ లోక్సభకు సార్థకత లేదు. అలాగే మరి పెట్టుబడిదారులు నడుపుతున్నటువంటి పార్టీలుగానే కాంగ్రెస్ అండ్ అలయన్స్, అలాగే బీజేపీ అండ్ అలయన్స్ మొత్తం 2 టీములు ఆ విధంగానే పబ్బం గడుపుతాయనేది రేపు పొద్దుగాల వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తారనేది తేలబోతుంది. అట్లనే మరి మహిళా రిజర్వేషన్లు ఖచ్చితంగా మరి పురుషులు మహిళలు ఈక్వేషన్ లో శాతంలో తీస్తే 50% ఖచ్చితంగా మహిళలకు కూడా రిజర్వేషన్స్. అలాగే మరి ఈ పార్లమెంటులో చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనులు తెలంగాణకు సంబంధించి మొత్తము ఏదైతే గత కాలంలో 10 సంవత్సరాల నుండి ఏదైతే మరి బడ్జెట్ పరంగా మరి డబ్బులు రాలేవో ప్రతి ఆ బడ్జెట్ను మరి తెలంగాణ కేటాయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈసారి మరి ఈరోజు బొగ్గు గనుల విషయం తీస్తే నిన్నగాక మొన్న బొగ్గు గనులు మరి వేలం వేసిండ్రు. మరి గనులు శాఖకు సంబంధించినటువంటి చట్టాన్ని అనుసరిస్తే గనులకు మరి 2015లో ఒక ఆదేశం మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మరి మేము బొగ్గు గనులను వేలం వేయమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు ఒక తెలంగాణ బిడ్డ అయి మంత్రి అయి ఈరోజు ఆయన్నే వచ్చేసి జబర్దస్తిగా బొగ్గు గనులను వేలం వేయడం జరిగింది. అది ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. సింగరేన్ క్యాలరీస్ కు మరి అనుమతి ఇవ్వకుండా, అంటే వేలం పాటలో పాడనివ్వకుండా మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైపోయి మరి ప్రైవేట్ కంపెనీలకు ఇరు పార్టీలు కట్టబెట్టాయి. ఇది బహిరంగంగా జరిగిన విషయం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు మాత్రం ఖర్చు చేయాల్సిన బాధ్యత మరి తెలంగాణ ఎంపీల మీద ఉన్నది. అలాగే రేవంత్ రెడ్డి గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద మీకు తెలియజేస్తా ఉన్నా.